జర్నలిస్ట్ అడ్డాకు స్వాగతం. నమస్కారం. అమరావతి చట్టబద్ధత పొందిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా సంతోషాలు వెలువరిస్తా పండగ వాతావరణం నెలకొని ఉంటే సాక్షి మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తూ ప్రజలు వ్యతిరేకిస్తున్నారంటూ మీడియా సమావేశాలు, డిబేట్లు పెట్టి విషప్రచారం చేస్తూ ఉన్నారు. రాష్ట్రంలో ఏం జరిగింది? ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారా? సాక్షి చెప్పినట్టు విచారం వ్యక్తం చేస్తున్నారా? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ వడ్లమాని కనకదుర్గ గారు. వారిని మనం విశేషాలు తీసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అండి. అమరావతి చట్ట పద్ధతి మీద రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారు, టపాకాయలు కాలుస్తున్నారు, ఆఖరికి పులివెందుల్లో కూడా నేను సంబరాలు చేసుకున్నారు, స్వీట్లు పంచుకున్నారు. సాక్షిలో మాత్రం ప్రజలంతా విచారం వ్యక్తం చేస్తున్నారు, వ్యతిరేకిస్తున్నారంటూ కొత్తగా వింత వాదన తీసుకెళ్తున్నారు ప్రజల్లోకి. ఎట్లా చూస్తారు, ఎట్లా విశ్లేషిస్తారు? నిన్న చంద్రబాబు నాయుడు గారు దీపం వెలిగించారండి. అంటే అమరావతిలో మనకి చట్టబద్ధత వచ్చింది అంటే వెలుగులు నిండాయి, అమరావతి వాళ్ళ రాజధానిగా ప్రపంచవ్యాప్తంగా గుర్తించబడిందని. సో లోకేష్ కూడా పిలుపునిచ్చారు, ఏపీ థ్యాంక్స్ టు ఇండియా అని, మీరు దీపాలు వెలిగించండి, సాయంకాలం 7ంటికి ముగ్గులు వేయండి మీ ఇంటి ముందు అని చెప్పారు. సో కలెక్టర్లు కూడా ఏం చేశారంటే, ఈ డ్వాక్రా మహిళలు ఉంటారు కదా సంఘాలు, వాళ్ళకు కూడా చెప్పారు. అయితే ఇవాళ సాక్షి మీడియా ఏం చెప్తోందంటే, వాళ్ళ ఛానల్లో లోకేష్ పిలుపు ఎవరు పట్టించుకోలేదు, ఎవరు దీపాలు వెలిగించలేదు, ముగ్గులు వేయలేదు, అసలు ఇళ్లల్లోంచే బయటికి రాలేదు, అంటే ఎవరు పనులు చేసుకోలేదు, అంటే అందరూ ఇంట్లో విచారంగా కూర్చుని ఉన్నారు. అంటే వీళ్ళు చెప్పే మాటలు ఎలా ఉంటాయో మీకు చెప్తున్నా. మీకు గుర్తుంటే కనుకైతే కరోనా టైంలో అందరం కూడా మనం దీపాలు ఆర్పేసి శబ్దం చేస్తాం. అవును, ప్రతి ఒక్కళ్ళం. అప్పుడు ఏడ్చేవాళ్ళు ఏడ్చారు, కానీ చాలా తక్కువ మంది ఏడ్చారు, చాలా ఎక్కువ మంది పాల్గొన్నారు. నిన్న కూడా అదే పరిస్థితి నాకు గుర్తుకొచ్చింది. దేశవ్యాప్తంగా మోడీ గారి పిలుపుతో దీపాలు వెలిగించి కొడితే ఆ సౌండ్ అంతా మారుమోగింది దేశం అంతా. నిన్న కూడా అదే నాకు గుర్తుకొచ్చింది. తప్పే ఉందండి. అసలు ఎలా కాదంటే, మీరు మాకు అమరావతికి మేము వ్యతిరేకం కాదు, కానీ చట్టబద్ధతకి వ్యతిరేకం అంటాడు మిథున్ రెడ్డి, సుబ్బారెడ్డి. ఆ వింత వాదన మనకు అర్థం కాదు. ఇప్పుడు అసలు నిన్నను ఈ మాట మాట్లాడుతున్నారు, ఎవరు బయటికి రాలేదు, ఎవరు ఏమీ చేయలేదు. మీరు వెళ్ళి చూసారా? ప్రతి ఇంటికి వెళ్ళి మీరు ఏమైనా కనుక్కున్నారా? ఏమంటే మీకు ఇష్టమేనా కాదా అని మీరు ఏమైనా సర్వే చేశారా? ఇట్లా హౌ కెన్ యూ గివ్ జనరల్ స్టేట్మెంట్? ఎట్లా ఇస్తారు? దేనికి కూడా మనం జనరల్ స్టేట్మెంట్ ఇవ్వకూడదు, అవునా కాదా? అవును. అందుకని నిన్న లోకేష్ పిలుపుకి ఇవాళ వాళ్ళు స్పందించారండి, ఖచ్చితంగా చేశారు. వాళ్ళు దీపాలు వెలిగించడం అనేది మామూలుగా సాయంకాలం అందరూ దీపం పెట్టుకుంటారు, ప్రత్యేకంగా కొంతమంది పెట్టి ఉండొచ్చు. ముగ్గులు ఎలాగా వేస్తారు, నిన్న ప్రత్యేకంగా ముగ్గులు వేసి ఉండొచ్చు. మామూలు రంగవల్లులు వేరు, మనం రంగులతో వేయటం వేరు. ఇవాళ అందరూ కూడా ఆనందపడ్డారు. ముఖ్యంగా అసలు వాళ్ళు మర్చిపోయిన విషయం ఏంటంటే, సాక్షి వాళ్ళు మహిళా రైతులందరూ నిన్న ముందుకు వచ్చి ముందు దీపం వెలిగించి వాళ్ళు ముగ్గులు వేశారు. భోగి పండుగ రోజున ఎలా చేస్తారో అలాగే చేశారు. సంక్రాంతి మనకి అయిపోయాక మళ్ళీ రెండోసారి సంక్రాంతి వచ్చింది నిన్న చెప్పాలంటే, ఎందుకంటే అందరూ సంతోషంతో చేసుకున్నారు. ఇది మహిళల విజయం అండి. చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా ఇది ముఖ్యంగా మహిళా రైతుల విజయం, తెలుగు మహిళల విజయం ఇది. అందుకని ఖచ్చితంగా చేసుకుంటారు వాళ్ళు, అవునా కదా? మరి ఎట్లా మాట్లాడతారండి సాక్షి వాళ్ళు? అంబటి రాంబాబు వచ్చి ఓ ప్రెస్ మీట్ పెడతాడు. ఇంకో విషయం తెలుసా, నిన్నను ఇప్పుడు ఈ రంగవల్లుల విషయంలోనే ఆ యాంకర్ పాపం 2 లక్షల కోట్లు ఖర్చు పెట్టాల్సి వస్తుందని ప్రజలందరూ విచారంతో ఉన్నారట. ప్రజల్లో ఉన్న చందాలు అడిగారా? లేదు వైసీపీ వాళ్ళని చందాలు అడిగారా ప్రభుత్వం? చంద్రబాబు నాయుడు ఉద్దేశం జగన్మోహన్ రెడ్డి వేసుకునే కోర్టు ఖరీదు 2 లక్షల కోట్లు అనుకుంటాను. ఉండొచ్చండి, మనకు తెలియదు. మన నిన్న కూడా అన్నాం కదా, ఆయన దోచిన డబ్బిస్తే అమరావతి నిర్మాణం వెంటనే అయిపోతుంది, దోచిందంటే 10% ఇచ్చినా చాలేమో. ఎందుకంటే 2 లక్షల కోట్లు అవసరం లేదు, అది అందరికీ తెలిసిన ఫ్యాక్ట్. వీళ్ళు ఎగ్జాజరేట్ చేసి చెప్పటం, దీన్ని ఉన్నదాన్ని భూతద్దంలో 10 ఇంతలు చూపించటం అంటాం చూడండి, అట్లా చేస్తున్నారు. కాబట్టి ఆవిడ చాలా మంచిగా అబద్ధాలు పొద్దున్నే వండి వార్చారు ఆవిడ. మరి ఎవరు రాసి ఇచ్చారో, స్క్రిప్ట్ ఎవరు రాసి ఇచ్చారో సజ్జల రామకృష్ణారెడ్డి ఇంకెవరు ఉంటారు ఉండొచ్చు, లేదు కృష్ణమోహన్ రాశారు. మొత్తానికి ఎవరు రాసినా కూడా అవాస్తవాలు బాగా రాశారు. వండి వడ్డిస్తే ఈవిడ దాన్ని పాపం చదివి వార్చారు ఆవిడ. సో తర్వాత అంబటి రాంబాబు మొత్తం ఒక 3-4 మొన్నటి నుంచి ప్రెస్ మీట్లు, అంటే జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ అయ్యాక ఆ మావిగన్ మీద, అది చాలా అద్భుతంగా ఉంది ఆ పదం. జనాలు పిచ్చిగా తిడుతున్నారండి నిజంగా, అసలు మన నోటితో ఉచ్చరించలేని పదాలు వాడుతున్నారు వాళ్ళు. ఒకసారి సోషల్ మీడియా చూసుకోమని చెప్తున్నా అంబటి రాంబాబుకి. ఇప్పటికే అంబటి రాంబాబు అంటే ఒక జగన్మోహన్ రెడ్డి తర్వాత జోకర్ ఎవరంటే అంబటి రాంబాబే. మరి అలాంటి అంబటి రాంబాబు నిన్న ప్రెస్ మీట్ పెట్టి అసలు అద్భుతం, జగన్ ఆలోచన,
ఇంకా మావిగన్ అంటేనే అద్భుతంగా ఉంటుంది, ఇంకా అమరావతి కాదు, అలాగని మేము అమరావతికి వ్యతిరేకం కాదు, మళ్ళీ ఇదే పదం అండి. అసలు ఏం మాట్లాడుతున్నారో ఏం చెప్పదలుస్తున్నారో అని అంటే అర్థమవుతుందండి వాళ్ళకి. వాళ్ళు అయోమయంలో ఉన్నారు సార్. ఇవాళ ఆయన అంటాడు మావిగన్ అని జగన్ అనగానే అందరూ కూటమి వాళ్ళు వణికిపోయారట. వాళ్ళు జగన్ మరి విచిత్రంగా మేడం, సోషల్ మీడియాలో జగన్మోహన్ రెడ్డి పెంచి పోషిస్తున్న యూట్యూబర్స్, పెయిడ్ జర్నలిస్టులు, వెబ్సైట్ ఓనర్లు జగన్మోహన్ రెడ్డి మావిగన్ అన్న దగ్గర నుంచి అమ్మనాబుతులే తిడుతున్నారు సార్. మహా వాళ్ళు మీరు చూసుకోండి, ఆ ప్రసాద్ గారు ఎవరో వస్తారు, ఆయన పచ్చిగా తిడుతున్నాడు ఆయన. తర్వాత ఒక ప్రొఫెసరు, ఒక సీనియర్ జర్నలిస్టు, అనలిస్టులు అందరూ కూడా వాళ్ళకి మొహం ఎక్కడ పెట్టి, కానీ ఒక్కటి మెచ్చుకోవాలండి, ఫస్ట్ టైం వాళ్ళు ఉన్నట్టు అందరూ మాట్లాడారు, అమరావతికి అనుకూలంగా అందరూ మాట్లాడారు. సో ప్రతి వాళ్ళ మనసులోనూ ఇది ఉంది, అయ్యో జగన్మోహన్ రెడ్డి ఏంటి ఇట్లా చేశాడు, అది వాళ్ళు దాచుకోకుండా మాట్లాడారు. చూడండి, మనం మొత్తం వాళ్ళందరినీ ఆ సోషల్ మీడియాలో నిన్న మాట్లాడిన అంటే పాజిటివ్గా చెప్పిన వాళ్ళందరినీ మనం అప్రిషియేట్ చేయాలి, బికాజ్ వాస్తవాలు మాట్లాడారు. ఇక్కడ ఎవరికి అనుకూలంగా మాట్లాడడం గురించి మనం చెప్పట్లా, ఇది టీడీపీనా లేకపోతే వైసీపీనా బీజేపీనా జనసేన కాంగ్రెస్ అవి కాదు, వాళ్ళు ఒక తెలుగు ప్రజలుగా ఈ పని చేశారు నన్ను అడిగి. ఇది చాలా గొప్ప విషయం అండి, ఎందుకంటే మనం మెచ్చుకోవాలి కూడా వాళ్ళందరినీ. ఇప్పుడు నెగిటివే, పాజిటివే సార్. ఇక్కడ మనందరం తెలుగు వాళ్ళమే, మీరు హైదరాబాద్లో ఉన్నారా, తెలంగాణలో ఉన్నారా, లేదు ఆంధ్రాలో ఉన్నారా కాదు, ఫస్ట్ బేసికల్లీ వీఆర్ తెలుగుస్, అది మర్చిపోకూడదు మనం. ఆ రకంగా మనం వాళ్ళందరినీ అభినందిద్దామండి. అంబటి రాంబాబుకి మాత్రం కొంచెం జ్ఞానోదయం ఇంకా కావాలి, ఇంకా కష్టం, అది అయిపోయింది అది, ఎందుకంటే వయసు అయింది కాబట్టి. తర్వాత ఆయన అంటాడు 2 లక్షల కోట్లు అంటాడు, మళ్ళీ అదే మావిగన్ ద్వారా చేస్తే అంటే ఈ 3 ప్రాంతాలు కలిపితే 20,000 కోట్లతో కట్టేయచ్చు అంటే ఏంటిది? 3 ప్రాంతాలు కలిసే ఉన్నాయి కదండి. ఏమో సార్, అంటే వీళ్ళు 3 ప్రాంతాలు కలిసే ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు సిఆర్డే ప్రకారం, సిఆర్డే అవుట్ రింగ్ రోడ్ ప్రకారం మచిలీపట్నం ఆనుకునే వస్తుంది అవుట్ రింగ్ రోడ్డు. 2 జిల్లాలను కలిపే ఉంటుంది, ఉమ్మడి 2 జిల్లాలను కలిపే సిఆర్డే అవుట్ రింగ్ రోడ్డు ఉంటుంది. ఇంకా విడదీసింది ఎక్కడే ఉంటుంది, వీళ్ళు విడదీస్తున్నారు సార్. అంటే వీళ్ళు విడదీసి మళ్ళీ కలుపుతారు, అక్కడ ప్రాంతాల మధ్య విభేదాలు. 20,000 కోట్లు వీళ్ళు తింటారు, మీకు అర్థమైందా? వీళ్ళు వస్తే అంబటి రాంబాబు జగన్ రెడ్డి చెప్పేదట్ట ఉందంటే, ఇల్లు ఇక్కడ ఉంటే 20 కిలోమీటర్ల అవతల బాత్రూమ్ కట్టుకోవాలి, 30 కిలోమీటర్ల అవతల డ్రెస్సింగ్ టేబుల్ పెట్టి ఆ డ్రెస్సింగ్ రూమ్ కట్టుకోవాలి, అట్ట ఉంది వీళ్ళ వ్యవహారం. అలాగే ఉందండి, అంటే అవగాహన రాహిత్యం అండి, ఏం తెలీదు, ఏదో మాట్లాడాలి, ఇప్పుడు డైవర్ట్ చేయాలి ప్రజల మనసుని, ఇప్పుడు ప్రజల దృష్టిని మరల్చాలి, అది జరిగే పనా సార్? ఎందుకు మర్చిపోతారు? ఎవడు మర్చిపోతాడు సార్? అమరావతి కోసం 1635 రోజులు మహిళా రైతులు అష్ట కష్టాలు పడి సాధించుకున్న పిల్లలతో సహా అద్భుత విజయాన్ని మర్చిపోవడానికి ఆంధ్రప్రదేశ్ మీడియా దాన్ని కవర్ చేయకుండా చేసి ఎవరు వైసీపీ, అది చాలా ముఖ్యం. జగన్మోహన్ రెడ్డిని అభిమానించి జగన్మోహన్ రెడ్డి గురువు అని చెప్పుకునే కేసీఆర్ గారి పార్టీ ఎంపీలు, నాయకులు కూడా అమరావతి చట్టబద్ధతని ఆమోదించారు, హర్షించారు. అవును, అందులో సందేహమే లేదు. ఇవాళ వైసీపీ తోటి ఉండే వాళ్ళందరూ కూడా ఎక్సెప్ట్ ఈ 10 తలకాయలు పక్కన పెడితే మిగతా వాళ్ళందరూ అప్రిషియేట్ చేశారండి. వైసీపీ వాళ్ళు కూడా వాళ్ళ ఆమోద ముద్ర వేశారు, ఈ సోషల్ మీడియా మొత్తం వేశారు. అంటే వాళ్ళ సాక్షి పక్కన పెడితే మిగతా సోషల్ మీడియాలో పనిచేసే అందరూ కూడా, వాళ్ళందరినీ కూడా ఇవాళ మనం ప్రతి ఒక్కళ్ళని కూడా అంటే తెలుగు వాళ్ళుగా ఈ మంచి విషయాన్ని వాళ్ళు ఆమోదించినందుకు మనం నిజంగా సంతోషించాల్సిన రోజు నిన్న. సజ్జల రామకృష్ణారెడ్డి కూడా నిన్న జగన్ ఆ మాగన్ అన్న మాట తర్వాత తలకా పట్టుకుని గుంటూరు, కృష్ణ ఉమ్మడి జిల్లాల నాయకులను పిలిచి మీటింగ్ పెట్టి ఎట్ట కూడా ప్రమోట్ చేయండి రా బాబులు, అది ఇప్పుడు పరుగుపోయిందని చెప్పి బతిమాలుతున్నారంట అందరినీ. అందరూ రివర్స్ అంట అక్కడ కూడా. ఎవడు ఒప్పుకుంటాడు సార్? వాళ్ళ పరువు పోతుంది కదా. ఇప్పుడు ఏమని వాళ్ళు వెళ్ళి ప్రోపగండా చేస్తారు. ఇప్పుడు అంటే సజ్జలకు కూడా చెప్పకుండా, సజ్జల స్క్రిప్ట్ కాదా ఇది? మావిగన్ అనేది సజ్జల స్క్రిప్ట్ కాకపోతే ఎవరిచ్చారు స్క్రిప్ట్? మరి ఇప్పుడు అంటే సజ్జల్ని పక్కన పెట్టినట్టేనా? దీంతో మనకు అర్థమవుతున్నది అది. మరి ఇప్పుడు వాళ్ళలో వాళ్ళు తేల్చుకోవాలి. ఏది ఏమైనా ఇవాళ ప్రతి ఒక్కళ్ళు కూడా అంటే వైసీపీలో తలలు పట్టుకుంటున్నారు. వైసీపీలో ఉండే సోషల్ మీడియా చాలా హర్షం వ్యక్తం చేసింది. అదేవిధంగా వైసీపీలో ఉండే కొంత క్యాడర్ కూడా చాలా ఆనందపడ్డారు. మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ మొత్తం నిన్న సంబరాలు జరుపుకుందండి, అందులో సందేహం లేదు. చంద్రబాబు నాయుడు గారు కూడా మీడియాకు కూడా స్వీట్స్ పంచారు. సాక్షి రిపోర్టరు మొహం మీరు చూశారు, కొంచెం దాన్ని ఎలివేట్ చేసి వేశారు. కానీ ఆయన డ్యూటీ ఆయన చేస్తున్నారు కాబట్టి ఆయన కాసేపు సాక్షి అని మర్చిపోయి, నేను కూడా ఆంధ్రప్రదేశ్కి చెందిన వ్యక్తిని ఆయన స్వీట్ తీసుకుని ఎంజాయ్ చేస్తే బాగుండేది. ఏది ఏమైనా ఓవరాల్గా ఇక్కడ లోకేష్, ఇంకొక విషయం మర్చిపోయాం మనం,
రాజ్యసభలో ఆ బిల్లు ఆమోదం ఇప్పుడు చట్టబద్ధత పొందేటప్పుడు 3-4 సార్లు లొకేషన్ చూపించారు. నేను పక్క ఇది చట్టబద్ధతకి నేను ఒప్పుకోనని బయటకు వెళ్ళిపోయి, నేను అమరావతికి వ్యతిరేకం కాదు కానీ చట్టబద్ధతకి నేను అంగీకరించనని చెప్పి బయటకు వెళ్ళిపోయాను సుబ్బారెడ్డి రాజ్యసభ చైర్మన్ కంప్లైంట్ చేయడం అందరూ నవ్వుకున్నారండి. ఎందుకంటే అలా చూపించకూడదని అక్కడ రూల్ లేదు. అదొకటి ముఖ్యంగా నిన్న అంటే జరిగిన హైలైట్స్లో అదొకటి. అందుకని ఓవరాల్గా వాళ్ళు ఎలా లోకేష్ని తక్కువ చేసి చూపించాలి, ఎలా చంద్రబాబు నాయుడు గారిని కించపరచాలి అనుకుంటే వాళ్ళు అంత కించపడ్డారు, వాళ్ళు అంత దిగజారని మాత్రం ఆంధ్రప్రదేశ్ ప్రజలు అనుకుంటున్నారు. మావి గన్ బుల్లెట్ లేని జగన్ గన్ అంటూ విశ్లేషించిన వడ్లమాన్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.